నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేయనుంది. 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అధికారులతో పాటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థులకు నిబంధనలు విధించింది. మొక్కుబడిగా తూతూ మంత్రంగా నామినేషన్లు ఇస్తే ఎన్నికల అధికారులు నామినేషన్ల పత్రాలను తిరస్కరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు నేడు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో ఉదయం 10 గంటలకే నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేయనున్నారు. 11 గంటల నుంచే అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనకు చెందిన పార్టీల అధినేతలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపేందుకు కసరత్తు చేపట్టారు. అంతేకాదు ఆయా పార్టీల్లోని నేతల చేరికలు, వలసలు, అసంతృప్తులకు సీట్ల కేటాయింపుపైన ప్రధానంగా దృష్టి సారించారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అభ్యర్థులు కూడా ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 25. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ దశలో పార్టీలోని అభ్యర్థులు ఎన్నికల నియమావళి మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే కార్యాలయానికి 100 మీటర్ల లోపు నిషేధాజ్ఞలు ఉంటాయి. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఊరేగింపుగా వచ్చినా 100 మీటర్ల లోపే నిలిపివేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా కాలినడకన కార్యాలయం లోపలికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించాలి. జనరల్ అభ్యర్థులు ధరావతుగా 10,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 5,000 చెల్లించాలి. నామినేషన్ వేయడానికి ఫారం 2బిని ఉచితంగా రిటర్నింగ్ కార్యాలయంలో పొందాలి. శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం 2బి పూరించాలి. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు ఫారం 2బిని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ప్రభుత్వ సంస్థలైనటువంటి విద్యుత్, గ్రామ పంచాయతీ, పురపాలక సంఘానికి బకాయిలు లేనట్లుగా ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ఫారం ఏ, ఫారం బిలను 25వ తేదీ సాయంత్రంలోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వారు మాకు ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ డెప్యూట్ చేశారు. ప్రతి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వచ్చి మరి క్యాండిడేట్స్, పార్టీసు, పబ్లిసిటీ ఎక్స్పెండిచరు, ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ అన్ని ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తారు. మరి దాని కొరకు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక్కరి చొప్పున అంటే 25 ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్సు, అదేవిధంగా 175 కాన్స్టిట్యున్సీస్ కొరకు 77 మంది ఆబ్జర్వర్స్, ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ని ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ సీనియర్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం 26 ప్రకారం నేరారోపణ అఫిడవిట్ను పూర్తిగా నింపాలి. నేరారోపణలు, కేసుల వివరాలు నామపత్రంలోని ఫారం 3లో పూర్తిగా రాయాలి. ఒక అభ్యర్థి 4 నామినేషన్లు వేయవచ్చు. ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాను తెరవాలి. మొత్తానికి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.